హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద జోయ్ కృష్ణ మెషనరీ. ఈరోజు 6 డిఎస్పీ 3-in-1 రైస్ మిల్ తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఏ ఊరు సార్? సమరవీధా. ఏం పేరండి? కిల్లో రాజా. మీ ఊర్లో రైస్ మిల్లు ఉన్నాయి సార్? ఏండి, ఒక మిల్లు ఉందా? ఎంత గడుపు ఉంటుంది మీ ఊరు? 50 గడపలు ఉంటాయా? మీరు ధాన్యం పండిస్తున్నారు కదా, మీ ఊర్లో ఆడించుకుంటారా, బయటికి వెళ్ళి ఆడించుకుంటారా? ఎంత 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 దూరం వస్తుంది? 1 కిలోమీటర్ వస్తుందా, 2 కిలోమీటర్లు వస్తుందా? కిలోమీటర్ వస్తుందా? మీరు ఏటేటి పండిస్తారు మీరు ధాన్యంతో పాటు? కూరగాయలు కూడా పండిస్తారా? చిరుధాన్యాలు, సామాన్లు పండిస్తారా? సోళ్ళు కూడా పండిస్తారా? అయితే ఇక్కడ రైస్ మిల్ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు మరి? మీ తమ్ముడు చెప్పారు ఇక్కడ రైస్ మిల్ ఉన్నట్టు, అందుకు తీసుకోవడానికి వచ్చారు. అయితే ఇప్పుడు డెమో చేయడానికి ధాన్యం తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఎలాగొచ్చింది రైసు? బాగా వచ్చిందంటారా? ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ధాన్యం అదే రైసు బాగా వచ్చింది అంటున్నారు కదా, ఇప్పుడు డెమో చేసాం అంటే ధాన్యం మీరు తీసుకొచ్చారు, రైస్ బాగా వచ్చిందా? ఇది మీ సొంతానికేనా? మీరు పండిస్తారు ధాన్యం? అంటే మీరు పండించే ధాన్యం దూరంగా తీసుకెళ్ళి ఆడించుకోవాల్సి వస్తుంది. ఇదే రైస్ మిల్ తీసుకుంటే ఇంట్లోనే పెట్టి ఆడించుకోవచ్చు, ఆ ఉద్దేశంతో తీసుకున్నారు. ఓకే. అయితే వీటితో పాటు కొన్ని నేను ఎలక్ట్రికల్ సామాన్లు రాసిస్తాను, అవన్నీ కూడా మీరు కొనుక్కొని బోర్డులో బిగించుకొని మిల్ అనేది ఆన్ చేసుకోవాలి. ఎల్ఎన్టీ స్టార్టర్ మోటార్ అనేది ఇంపార్టెంట్గా మీరు తీసుకొని కనెక్షన్ ఇచ్చుకోవాలా. ఏమండి, చాలా జాగ్రత్తగా మీరు వాడుకోవాలి. సరే అండి, ఓకే.